గజనీ మూవీలోని సంజయ్ రామస్వామి లాగా అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తో సూర్య గారు చేయబోతున్నారని చెప్పి మూవీ టీం ఎప్పటి నుండో చెప్తా వచ్చింది. సో అది ఈ టీజర్ లో, అంటే ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ లో అలాంటి ఎలిమెంట్ ఏదన్నా ఉందా అని చెప్పి వెతికితే డెఫినెట్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ దానికి తగ్గట్టుగానే ఈ మూవీలో సూర్య గారి పేరు సంజయ్ విశ్వనాథ్. సో సంజయ్ రామస్వామి, సంజయ్ విశ్వనాథ్ పేర్లు మ్యాచ్ చేసినంత మాత్రాన క్యారెక్టర్స్ మ్యాచ్ కావు. బట్ పేర్లు మాత్రమే కాదు, సంజయ్ రామస్వామి ఎలా రిచో ఈ మూవీలో కూడా సంజయ్ విశ్వనాథ్ సేమ్ అలాంటి రిచ్ పర్సనే. సో తనొక స్పోర్ట్స్ పర్సన్, అంటే ఒలింపిక్స్ లో పిస్టల్ ఫైటింగ్ లో టాపర్, గోల్డ్ మెడలిస్ట్. సో యంగ్ గా ఉన్నప్పుడు తను ఇండియా కోసం ఆడి ఎన్నో మెడల్స్ తీసుకొచ్చాడు. బట్ ఇప్పుడు తన వయసు వచ్చేసి 40. సో అది టీజర్ లో క్లియర్ కట్ గా చెప్పారు. సో 40 years లో ఐసైట్ అనేది 20 years దాకా ఉండదు. సో పిస్టల్ గేమ్ లో సంజయ్ విశ్వనాథ్ గెలుస్తాడా లేదా అన్న డైలమా క్రియేట్ చేసి ఫైనల్ గా ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఇండియా తరఫున సంజయ్ విశ్వనాథ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడని చెప్పి క్లియర్ కట్ గా ఈ పిక్స్ ద్వారా అర్థమవుతుంది. సో 40 years ఏజ్ లో కూడా సంజయ్ విశ్వనాథ్ తను క్రియేట్ చేసుకున్న లెగసీని క్యారీ ఆన్ చేస్తూ రికార్డ్స్ క్రియేట్ చేశాడని చెప్పి క్లియర్ కట్ గా ఈ టీజర్ లో చూపించారు. సో అది సంజయ్ విశ్వనాథ్ ఏం చేశాడని. అండ్ అఫ్ కోర్స్ సంజయ్ విశ్వనాథ్ లో విశ్వనాథ్ అనేది వాళ్ళ నాన్నగారి పేరు. సో విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది వాళ్ళ కంపెనీ. సో అదొక ఇన్ఫ్రా కంపెనీ. మేబీ ఇంకా చాలా డీలింగ్ చేసి ఉండొచ్చు. అండ్ ఈ పిక్ లో క్లియర్ కట్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ ఇన్ఫ్రా అని చెప్పి రాసింది. సో హీఈస్ నాట్ ఓన్లీ ఏ స్పోర్ట్స్ పర్సన్, ఇండియా కోసం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న వ్యక్తే కాదు, హీఈస్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆల్సో అని చెప్పి క్లియర్ కట్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో తనకు లావిష్ బంగ్లా ఉంది, ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తుంది, సపరేట్ గా ఒక విమానమే ఉంది అని చెప్పి క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో ఇవన్నీ అంటే ఇలాంటి కోరికలని, అంటే ఒక లావిష్ బంగ్లా ఉండాలి, ఎంత ఖర్చు పెట్టినా అడ్డు అదుపు లేకుండా ఆ మనీ వస్తూనే ఉండాలి, సో అలాంటి విలాసవంతమైన బ్రతుకు బ్రతకాలి అని చెప్పి అలాంటి కోరికలు మమితా బైజు గారికి. అంటే ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు మ్యాడీ. సో తను కళ్ళగంటా ఉంటుంది. సో తను ఎవరంటే కాలిఫోర్నియా యూనివర్సిటీలో అప్పుడే తన డిగ్రీ కంప్లీట్ చేసుకుని యుఎస్ నుండి ప్యారిస్ కి ఒక ట్రిప్ కోసం వచ్చినప్పుడు ఇలా సంజయ్ విశ్వనాథ్ కి పరిచయం అవ్వచ్చు. సో అది కూడా ఎలా అంటే ఇక్కడ పిక్ లో సంజయ్ విశ్వనాథ్ ఎవరినో కోరుతున్నాడు. సో ఆ టైంలో అక్కడ ఒక ఫీమేల్ పర్సన్ చూడొచ్చు. సో తనే మ్యాడీ అవ్వచ్చు. అంటే మ్యాడీని ఆ పర్సన్ వెంటాడుతున్నప్పుడు సడన్ గా అలా సంజయ్ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యాడీని తను ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు. సో అలా వాళ్ళ పరిచయం ఏర్పడి ఉండొచ్చు. ఆ పరిచయం కాస్త తన ఇంటి వరకు, అంటే ఆ లావిష్ బంగ్లాలోని ఆ ఇంటి వరకు మ్యాడీ చేరుకునేలాగా చేస్తుంది. సో ఇప్పటి వరకు చెప్పింది అండ్ ఇక ముందు చెప్పేది కూడా డెఫినెట్ గా ఇట్స్ ఎ గెస్ థియరీ. అంటే ఆ కనిపించిన సీన్స్ ని బట్టి, ఆ పిక్స్ ని బట్టి మనం గెస్ చేసి చెప్తున్న ఒక థియరీ. అండ్ అఫ్ కోర్స్ దాంట్లో కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో అవి బేస్ చేసుకుని మనం థియరీ గెస్ చేస్తున్నాం. అలా ప్యారిస్ లో పరిచయమైన మ్యాడీ సంజయ్ విశ్వనాథ్ వెంట తిరుగుతూ ఉండొచ్చు. అంటే తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి అలా తిరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడి ఉండొచ్చు. దెన్ ఆ పరిచయాన్ని ఎప్పుడైతే సంజయ్ ఇండియా వస్తాడో అక్కడే ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ పరిచయాన్ని అక్కడే ఆపేసి కుదరదు అంటాడు. సో అలా మ్యాడీని ఎయిర్పోర్ట్ లోనే ఆపేస్తే మ్యాడీ ఎయిర్పోర్ట్ నుండి ఒక క్యాబ్ బుక్ చేసుకుని సంజయ్ ఇంటికి వచ్చేస్తుంది. అలా వచ్చేసి ప్లీజ్ అని చెప్పి ఈ టీజర్ లో ఉంటుంది. అంటే సంజయ్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు తను ఉండడానికి బతిమాలుకుంటుంది. అండ్ అఫ్ కోర్స్ అది సంజయ్నే కాదు, సంజయ్ వాళ్ళ మదర్ ని కూడా. అండ్ ఆ తర్వాత ఆ పరిచయం చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. వాళ్ళ మదర్ కన్ఫర్మ్ చేస్తుంది, నువ్వు సంజయ్ ని లవ్ చేస్తున్నావు అని. అఫ్ కోర్స్ నేను లవ్ చేస్తున్నానని చెప్తుంది. అండ్ సంజయ్ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే తనకు మ్యాడీకి, అంటే సంజయ్కి మ్యాడీకి మధ్య ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి 20 years, అంటే 20 సంవత్సరాలు. సో అందుకనే ఆ రీజన్ వల్ల తన ఒక చిన్నపిల్లని ట్రీట్ చేస్తూ సంజయ్ విశ్వనాథ్ మ్యాడీకి దూరం అవుతాడు. బట్ అదంతా కాదు, నువ్వు నాకు ఛాన్స్ ఇస్తే ఎట్లాగైనా సరే నీతో పాటే ఉండాలనుకుంటున్నాను, ఈవెన్ 1 కాదు 2 కాదు, నువ్వు నాతో పాటు ఉంటానంటే ఎన్ని చిటికలైనా వేస్తానని చెప్పి ఆ సీన్ మనం క్లియర్ కట్ గా చూపిస్తారు. సో ఇదంతా సంజయ్ విశ్వనాథ్ రిజెక్ట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే నాట్ ఓన్లీ ఏజ్, తనకున్న ఒక చిన్న కిడ్, అంటే ఒక చిన్న పిల్లవాడిని మనకు టీజర్ ఎండ్ లో చూపిస్తారు. అఫ్ కోర్స్ ఫస్ట్ లుక్ లో కూడా క్లియర్ కట్ గా చూపించారు. సో మేబీ తన ఫస్ట్ వైఫ్ కొడుకు అనుకుంటా. సో తనని చూసుకోవడానికి మేబీ సంజయ్ పెళ్లి చేసుకోవద్దు అనుకుంటాడు. కానీ తన లైఫ్ లోకి మ్యాడీ రావడం వల్ల సంజయ్ తో పాటు తన కొడుకును కూడా చూసుకుంటారని చెప్పి ఇక్కడ చాలా ఎమోషనల్ గా తను అడుగుతూ ఉంటుంది. దెన్ అక్కడ నుండి కట్ చేస్తే ఈ సీన్ వస్తుంది. సో ఈ సీన్ లో మేబీ వాళ్ళ అమ్మ చెప్పడం వల్ల, సంజయ్ కి ఇష్టం ఉండడం వల్ల, అండ్ తన కొడుకు మ్యాడీకి అలవాటు అవడం వలన సంజయ్ తన లాయర్ ఫ్రెండ్, అంటే తను లాయర్, ఈ సీన్ లో క్లియర్ కట్ గా తన ఫ్రెండ్ లాడ్రస్ లో, అంటే బ్లాక్ కలర్ అటైర్ లో క్లియర్ కట్ గా లాయర్ లాగా కనిపిస్తాడు. అండ్ ఆల్సో మూవీలో మనకు కోర్ట్ సీన్ కూడా ఉంటుంది. సంజయ్ విశ్వనాథ్ కి ఈ లాయర్ అనేవాడు ఫ్రెండ్. అలా ఆ ఫ్రెండ్ ని వెంట పెట్టుకుని ఇలా ఈ ఫైల్ ని ఇవ్వడానికి మ్యాడీ దగ్గరికి వస్తాడు. సో మేబీ ఆ ఫైల్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉండొచ్చేమో. అంటే ఈ టర్మ్స్ కి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మేబీ నా భార్యగా చేసుకుంటాను, ఆర్ ఆ పిల్లోడికి గార్డియన్ గా పెట్టుకుంటాను అన్నట్టుగా ఏదైనా నార్మ్స్ ఉండొచ్చేమో. అండ్ వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్తారంటే తన ఫస్ట్ వైఫ్ నుండి తన కొడుకుని కోర్టు ద్వారా దక్కించుకోవడానికి ఆ కేసు నడుస్తూ ఉండొచ్చు, ఆర్ డైవర్స్ కూడా అవ్వచ్చు. దెన్ అక్కడికి
వచ్చేస్తే మనకు హాస్పిటల్ సీన్స్ చూపిస్తారు. ఇక్కడ బిగ్గెస్ట్ కన్ఫ్యూజింగ్ థింగ్ ఏంటంటే ఆ హాస్పిటల్లో సంజయ్ వాళ్ళ మదర్ అండ్ అఫ్ కోర్స్ మ్యాడీ ఇద్దరు సేమ్ మెటర్ లో ఉంటారు. అంటే ఒకటే గౌన్ వేసుకుని ఉంటారు. అంటే హాస్పిటల్స్ లో పేషెంట్స్ ఎలాగైతే గౌన్స్ వేసుకుంటారో అలాగే సంజయ్ వాళ్ళ మదర్ అండ్ మ్యాడీ కూడా సేమ్ అలాగే గౌన్ వేసుకుని ఉంటారు. సో ఇద్దరిలో పేషెంట్స్ ఎవరు అనేది ఒక చిన్న డౌట్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మేబీ ఆ పేషెంట్ వచ్చేసి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా అవ్వచ్చు. అందుకనే సంజయ్ అంత కేర్ఫుల్ గా తన లైఫ్ లోకి వేరే పర్సన్ రాకూడదని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా మేబీ పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు. అంటే తన కొడుకుని తనే చూసుకుందామని చెప్పి. బట్ ఎప్పుడైతే మ్యాడీకి తన కొడుకు అలవాటు అవుతాడో, తన కొడుక్కి మ్యాడీ అలవాటు అవుతుందో, దెన్ ఆ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఈ టీజర్ లో ఎక్కువగా అటాచ్ అవ్వద్దు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ తర్వాత ఇక్కడ మ్యాడీని సేమ్ ఆ గౌన్ లో ఆ హాస్పిటల్ లెటర్ లో క్లియర్ గా చూడొచ్చు. అలా ఈ సీన్ లో ఎప్పుడైతే అగ్రిమెంట్ అవుతుందో మ్యాడీ బిలాంగ్స్ టు విశ్వనాథ్ అండ్ సన్స్ ఫ్యామిలీ. సో అలా బయటికి వేరే దేశాలకు వెళ్ళి షాపింగ్ చేసి ప్రైవేట్ జెట్ లో ట్రావెల్ అవుతా ఉంటుంది. అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్ ఇన్ఫ్రా కంపెనీలో ఆ ఎంప్లాయీస్ తో హ్యాపీగా హడావుడిగా చిందులేస్తూ ఉంటుంది. సో ఇందాక వైఫ్ అని చెప్పాను కదా, ఈ పిక్చర్ లో కనిపిస్తున్న పర్సన్ మేబీ తన వైఫ్ అవ్వచ్చు. అంటే పిస్టల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మేబీ అక్కడ పరిచయం అయ్యి అలా వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లోడు ఉండొచ్చు. దెన్ మేబీ సమ్ డిఫరెన్సెస్ వాళ్ళు విడిపోవచ్చు. అండ్ ఈ సీన్ అంతా పాస్ట్ లో జరుగుతుంది. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఈ పిక్ లో సూర్య గారి హెయిర్ ని చూస్తే మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది, అంటే గ్రే కలర్ లో లేదు. అండ్ మిగతా పిక్స్ లో సూర్య గారిని అబ్జర్వ్ చేస్తే తనకి గ్రే కలర్ హెయిర్ అండ్ బియర్డ్ ఉంటుంది. ఈ టీజర్ లో మనకు సంజయ్ విశ్వనాథ్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా చూపించారు. సో ఓవరాల్ గా ఈ సీన్స్ అండ్ సీక్వెన్స్ చూసిన తర్వాత నేను గెస్ చేసి చెప్తున్న థియరీ ఇది. సో మూవీలో ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అసలు ఈ స్టోరీ కాకపోవచ్చు. సో మీకు మీ వరకు ఈ టీజర్ ఎలా అనిపించింది? నాకైతే టీజర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అఫ్ కోర్స్ రైటర్ డైరెక్టర్ వెంకీ అట్లర్ గారు సూర్య గారితో మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుండి మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది, ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందిలే అని చెప్పి ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఒక చిన్న ఆశ, హోప్ ఉండేది. దెన్ వన్స్ ఈ టీజర్ చూసినప్పుడు ఆ హోప్ అనేది 100% డబుల్ అయింది. ఎందుకంటే సంజయ్ రామస్వామిని ఎలాగైతే మనం చూసామో అప్పుడెప్పుడు సేమ్ సంజయ్ విశ్వనాథ్ కూడా అలాగే అనిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ ఏజ్డ్ గా కనిపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ని కూడా అలాగే రాసుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ అఫ్ కోర్స్ అదే పాషనెస్, అదే రిచ్ మ్యాన్ అండ్ దాంట్లో వచ్చే కాన్ఫ్లిక్ట్స్. సో అది కూడా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ కూడా ఈ టీజర్ లో అఫ్ కోర్స్ మూవీలో కూడా ఉంటుందని క్లియర్ కట్ గా ఈ టీజర్ ద్వారా చెప్తున్నారు. టీజర్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. నేనైతే ఇలా ఉంటుందని అనుకోలేదు. ఇది దానికి మించి ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ట్రా లెవెల్లో ఉంది. సో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు డెఫినెట్ గా ఇంతకు ముందు వచ్చిన మూవీస్ తో ఎంత హ్యాపీగా ఉన్నారో దానికి 10 times ఆర్ 100 times ఈ మూవీతో హ్యాపీ అవుతారు, అది డెఫినెట్ గా చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు నెక్స్ట్ లెవెల్లో కొట్టారండి. అంటే పాస్ట్ కి తీసుకెళ్లిపోయారు అన్నట్లుగా ఉంది. నెక్స్ట్ లెవెల్ నిజంగా చాలా చాలా బాగా కొట్టారు. అండ్ ఆ ప్రొడక్షన్ డిజైనింగ్, ఆ కాస్ట్యూమ్స్, ఆ సినిమాటోగ్రఫీ అంతా చాలా చాలా బాగుంది. రిచ్నెస్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏం జరుగుతుంది అన్న చిన్న క్యూరియాసిటీ కూడా ఉంది. అఫ్ కోర్స్ బీజిఎం, సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే ఈ టీజర్ లో ఒక సాంగ్ ని ప్లే చేశారు, ఆ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్లో ప్లే అవుతుంది. ఓవరాల్ గా నాకైతే టీజర్ చాలా చాలా బాగా నచ్చింది. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగా తీశారు. అన్ఎక్స్పెక్టెడ్ డ్రీమ్స్, ఎమోషన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ లవ్ ఈ టీజర్ లో పుష్కలంగా చూపించారు డైరెక్టర్ గారు. సో టీజర్ మీకు ఎలా అనిపించింది అండ్ మన డీటెయిల్స్ మీకు ఎలా అనిపించినాయి? మన డీటెయిల్స్ కనుక మీకు నచ్చితే, మన ఎఫర్ట్స్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీడ్ యువర్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. బై ద వే మన ఛానల్ పేరు సాలిడ్ మూవీ స్టఫ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.